శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. యుగంధర్ నవల 14వ భాగం. రచన ప్రసాద్ గారు. అరే భాయ్, వీడు నిజంగా పాగల్ ఉన్నాడు, అందులో సందేహం లేదు. పద బాయ్, వెళ్దాం పద అన్నాడు అబ్దుల్లా. అవును, సిద్ధన్నాన్ని మట్టిపాలు చేసినవాడు పిచ్చివాడు కాక మంచివాడు ఎందుకు అవుతాడు? వెళ్దాం పద, వీడితో మనకెందుకు, ఇంటికెళ్తే పెళ్ళాలైనా సంతోషిస్తారు అన్నాడు రామ్సింగ్. ఇద్దరూ అలా కూడబలుక్కొని 4 అడుగులు వేశారో లేదో, ఒరే బాయిలు అని పెద్ద పెద్ద కేక వినిపించింది. చచ్చాంరా బాబు, మన వైపే వస్తున్నాడు అంటూ పరిగెత్తడానికి దౌడు లంకించుకున్నారు సిపాయిలిద్దరూ. వారలా 25 గజాలైనా పరిగెత్తారో లేదో ముందుకు కదలలేకపోయారు. పిచ్చివాడు తన దృఢ హస్తాలతో వారిద్దరిని పట్టుకున్నాడు. అరే భాయ్ సాబులు, బాయ్ సాబులు, నాతో సహపంక్తికని వచ్చి చద్దన్నమన్నా తినకుండా పోతారా? రాండి, ముగ్గురం కలిసి పోంచేద్దాం అంటూ ఇద్దరిని తిరిగి శ్మశానానికి లాక్కువచ్చాడు. మాఫ్ కీజియే పాగల్, మాఫ్ కీజియే మహారాజ్, మాకీ పెళ్ళాలు ఇంటి దగ్గర వంట వండి కాచుకొని ఉంటారు అన్నాడు అబ్దుల్లా. అరే సిపాయి భయ్యా, నువ్వు పోకపోతే నీ పెళ్ళానికి ఏమీ లోటు లేదులే, నాకు మాత్రం నా పెళ్ళాం లేదు, అది నా కోసం పడిగాపులు దాని కడుపు కాలిందే, అందాక ఎందుకు? ఊరికొక పెళ్ళాన్ని చేసుకోవడం ఎందుకైనా మంచిది. ఈ ఊళ్ళో నాకు పెళ్ళాం లేదు, నీ కూతురు నియ్యరాదు, పెళ్ళైనా చేసుకుంటాను. పిచ్చివాడికి పెళ్ళేమిటంటారా? అసలు మనలో మన మాట, పిచ్చితనానికి పెళ్ళికి సంబంధమేమిటి? సరే, ఆ విషయం తర్వాత చూద్దాం, కానీ ముందు అన్నం తినండి అంటూ గుప్పెడు బూడిద తీసి ఇద్దరి నోళ్లల్లోనూ కొక్కసాగాడు. అల్లా అల్లా అంటూ అబ్దుల్లా, రామ్ రామ్ అంటూ రామ్సింగు గుడ్లు తేలవేశారు. అరే బాయ్ సాబ్, బూడిద మాకి తినిపిస్తావు అన్నాడు అతి కష్టంగా అబ్దుల్లా. ఇది బూడిద కాదురా సాయిబు, దీని పేరు శివానందం. దీన్ని తిన్నవాడికి చీకు చింత ఉండదు. చూడు, ఇది తినడం వల్ల నేనెంత బాగున్నానో చూస్తావా? నా జబ్బ సత్తువ అన్నాడు పిచ్చివాడు. వద్దు భాయ్, మాకి పులావ్ తింటాం, ఈ బూది మేము తినలేం భాయ్ అన్నాడు అబ్దుల్లా. పులావ్ కాదురా, పుల్లిస్తరాకులు తిను, నేను తినే భోజ్యాన్ని బూడిదంటావురా గాడిద అంటూ వీపు మీద ఒక వీసెడు గుద్దును ప్రసాదించాడు అబ్దుల్లాకు పిచ్చివాడు. అమ్మ బాబోయ్ అంటూ పరుగు తీశాడు రామ్సింగ్. నే కూడా వస్తున్నా భాయ్ అంటూ అతని వెనకాలే పడుతూ లేస్తూ అనుసరించాడు అబ్దుల్లా. వెర్రి విధవల్లారా, మీరేనా పట్టుకునేది అంటూ పకపక నవ్వాడు పిచ్చివాడు. సుల్తాన్కు బందీ అయిన ప్రతాపరుద్ర చక్రవర్తి చింతాక్రాంతుడై తను బంధింపబడిన ప్రత్యేక భవనంలో ఆలోచన నిమగ్నుడై ఉన్న సమయంలో దూరం నుంచి సన్నని మంజీరా నాదం ఆ నాదంతో మేళవిస్తూ ప్రియమోరే భినతి సునో ప్రీతం మొహే అపనాభనో అన్న సన్నని కోమల గాత్రం వినవచ్చాయి. ప్రభువు ఉలిక్కిపడ్డాడు. ఇంత రాత్రివేళ ఫాతిమా తన భవనానికి వస్తుంది ఎందుకు అనుకుంటుండగానే మంజీరా నాదం గానం అతి సమీపంలో వినవచ్చాయి. మహారాజు తల ఎత్తి ఆ వంక చూశాడు. సన్నని మేలి ముసుగులో అవతరించిన అపార రతీదేవిలా అలంకరించుకున్న ఫాతిమా హంస గమనంతో నడిచి వస్తుంది. ఆమె రాక గమనించిన కావలివారు నిఠారుగా నిలిచి శిరస్సులు వంచారు. ఫాతిమా సమీపానికి రాగానే వారి శిరస్సులు నేలకు తాకుతుండగా వంగి అభివాదం ఆచరించారు. ఆమె వారి వంక చూచి సంజ్ఞ చేసింది. వారు వెనుదగ్గి నిష్క్రమించారు. ఆమె మెల్లగా నడిచి మహారాజు సమీపంలోకి వచ్చింది. అరజ్ మహారాజ్, తమకు సకల సౌకర్యాలు జరుగుతున్నాయి కదా, కొరత ఏమీ లేదు కదా అంది. ఒక్క స్వాతంత్ర్యం తప్ప మిగిలిన మహారాజు భోగాలు సమస్తము నా కనుసన్నలలో మెలుగుతున్నాయి ఫాతిమా అన్నాడు. మీ నుండి ఆ మాట వినటం నాకెంతో సంతోషంగా ఉంది ప్రభు.
ఫాతిమా, ఎన్నో రోజుల నుండి ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను అన్నాడు మహారాజు. అవశ్యం అడగండి ప్రభు అంది రజియా. ఫాతిమా, మేము కేవలం చక్రవర్తి బందీలం. మేమంటే నీకెందుకింత అభిమానం? నడి రాత్రి కూడా మా యోగక్షేమాలు విచారించగలవారు ఢిల్లీలో కనీసం ఒక్కరైనా ఉండటం మాకు సంతోషదాయకమే. అయితే శ్రేయోభిలాషి ఒక స్త్రీ కావడమే మాకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది అన్నాడు. రజియా 2 క్షణాలు సమాధానం కోసం తడబడింది. గోప్యము, రాజకీయ ప్రధానం అయిన రహస్యమైతే చెప్పమని మేము బలవంతం చెయ్యం. కాదు ప్రభు, అది గోప్యం కాదు. అందు రాజకీయ ప్రాధాన్యత లేదు. అది కేవలం వ్యక్తిగతమైన విషయం. మన ఇరువురికి సంబంధించినది మాత్రమే. మన ఇరువురికా? ఫాతిమా, ఏమిటా విషయం? రాజరికాన్ని కోల్పోయి కుట్రతో ఢిల్లీ సామ్రాట్టు బందీ గావించబడిన మేము నీకే విధమైన సహాయము చేయలేమే అన్నాడు మహారాజు. రజియా అర్థరహితంగా నవ్వింది. ప్రభు, ధనము, కానుకలు ఆశించి కానీ, పదవులు ఆశించి కానీ మీ మంచితనాన్ని సంపాదించటానికి ప్రయత్నించటం లేదు. మరి అయితే మా నుండి నువ్వు ఆశించినదేమిటి? రజియా సందేహించింది. చెప్పు ఫాతిమా, మా నుండి నువ్వేం ఆశించావు? ప్రభు, ఒక రసహృదయుడైన కళాకారుని వద్ద నుండి స్త్రీ ఆశించే. ఫాతిమా గద్దించాడు మహారాజు. మేము హిందువులం, నీవు యవన స్త్రీవి. రజియా నీరసంగా నవ్వింది. యవనులు హిందువులు ఏమిటి ప్రభు? ప్రేమకు కూడా భేదముందా? ఆ భేదమే ఉంటే నా మనస్సు మీ సుందర రూపాన్ని ద్వేషించక ఎందుకు ఆరాధిస్తుంది? సర్వశాస్త్ర కోవిదులైన మీరు కూడా సర్వనాశనకారి అయిన జాతి మత భేదాన్ని పాటిస్తారా? జాతి మతం మానవుడు సృష్టించిన మహాపిశాచాలు. అల్లా దృష్టిలో అందరూ సమానులే. ఉచ్చారణ వేరు కానీ స్వరూపాలు ఒకటే ప్రభు. ఫాతిమా, నువ్వన్న మాటను కాదనులేను. మహోదాత్తమై జాతి మత భేదాలకు అతీతమైన నీ కళాహృదయాన్ని కాదనలేను. కానీ ప్రభు, కానీ నేను వివాహితుణ్ణి అంతే కదా? మరేమో అంటారనుకున్నాను. నేను పూజనీయురాలైన మీ మహారాణిని చూసి గర్విస్తున్నాను నేను. కానీ అసూయ పడటం లేదు. ఆమె మనస్తత్వం అర్థమైంది కాదు మహారాజుకి. మరి ఇంకేమిటి ఆమె వాంఛ? ఫాతిమా, నీకు తెలుసు మేము ఏకపత్ని వ్రతులమని. మీ వ్రతాన్ని నేను భగ్నం చేయాలని కోరుకోవటం లేదు. అయితే అనుమానంగా అడిగాడు మహారాజు. అయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభు. మహారాజుకు అది ఏ విధమైన ప్రేమో అర్థం కాలేదు. అలానే విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తారేం మహారాజా? నా ప్రేమ స్వచ్ఛమైంది, పూర్ణ జ్యోత్స్న సదృశ్యమైంది. జాతి మత వర్గ రాజకీయ విభేదాలకే కాదు, స్త్రీ పురుష తత్వాలకు కూడా అతీతమైంది. తుచ్చమైన శారీర సంయోగ కుతూహలంచే పంకిలంగాని పవిత్ర ప్రేమ అది. ఆమె లక్ష్యాన్ని లక్షించలేకపోయాడు మహారాజు. ప్రభు, నేను మీ శారీరక సాంగత్యాన్ని అర్థించి రాలేదు. నా హృదయం రసహృదయం, మీ హృదయం రసహృదయం. ఒక కళాకారిణి సాటి కళాకారుని అభివృద్ధిని వాంఛించి అన్ని నిబంధనలను త్రెంచి పురోగమిస్తుంది. మీ రాజకీయాలతో నాకు నిమిత్తం లేదు. నాకు కళామూర్తి అయిన మీరు సజీవులుగా వర్ధిల్లాలి. నేను త్రికరణ శుద్ధిగా వాంఛిస్తున్నది మీ విడుదల అంటూ నిశ్చలంగాను గంభీరంగాను సమాధానం ఇచ్చింది రజియా. ఆమె మాటలు విని తన తొందరపాటుకు నొచ్చుకున్న మహారాజు, ఫాతిమా అన్నాడు. రజియా,
తల వాల్చింది. మన్నించండి ప్రభు, నేను ఫాతిమా కాను. మరెవరు? ఆశ్చర్యంగా అడిగాడు. ఢిల్లీ సుల్తాన్ కుమార్తె రజియా సుల్తానా మీ ముందు నిలిచి ఉంది. మహారాజు సంభ్రమాశ్చర్యాలతో షహజాదీ రజియా సుల్తానా? అవును ప్రభు, దురదృష్టవశాత్తు షహజాదీగా జన్మించాను ప్రభు. అరణ్యంలో మిమ్ము గాయకిగా కలుసుకున్నది. మిమ్ము ఏ విధంగానైనా ఉత్తర దిశకు వేటకు పంపడానికి అక్కడ మా అన్న అలుఫ్ ఖాన్ సర్వ సైన్యంతో సిద్ధంగా ఉండి మిమ్ము బందీ గావించాలి. కానీ మీ సుందరమైన ఆకారం, రసహృదయం నన్ను కలవరపరిచింది. ఏమో తెలియని ఆకర్షణ నన్ను నా కర్తవ్యత పథాన్నుండి భ్రష్టురాలను కావించింది. అందుకే ఆనాడు మిమ్ము ఉత్తర దిశకు వేటకు వెళ్ళవద్దని ప్రాధేయపడ్డాను. అయినా మీరు వినలేదు ప్రభు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఈ కోట విడిచి తక్షణం బయలుదేరి పారిపోవటానికి సర్వం సిద్ధం చేశాను. నా ప్రార్థన ఆలకించండి. తెల్లవారేసరికి ఢిల్లీ రాజ్య సరిహద్దులు దాటిపోతారు. అంగరక్షకులు అత్యంత విశ్వాసపాత్రులైన వారిని ఏర్పాటు గావించాను. ఆలస్యం చేయక బయలుదేరండి ప్రభు అంది. షహజాదీ, మీకు మా మీద ఉన్న అభిమానానికి మా హృదయపూర్వక కృతజ్ఞత. అయితే మహాంధ్ర మహిపాలుడు, శత్రు భయంకరుడు అయిన ప్రతాపరుద్రుడు ఒక అబల సహాయంతో పారిపోయేటంత భీరు కాదు. మీ సహాయం తిరస్కరించాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాం అన్నాడు. ప్రభు, అలా అనకండి. మీ వంటి ధీర పురుషులు ఇటువంటి పనికి వడంబడడానికి వడంబడరని కూడా నాకు తెలుసు. అయినా మా భయ్యా మిమ్మల్ని మోసంతో బంధించి తీసుకువచ్చాడు. మోసానికి మోసంతోనే జవాబు చెప్పాలి. నా మాట కాదనకండి. బయలుదేరండి. ఆలస్యం అయిన ప్రతి క్షణం అపాయమే అంది. రాకుమారి, నేను మీ సహాయంతో ఢిల్లీ కోట నుండి తప్పించుకొని పారిపోతానన్న విషయాన్ని మీరు మర్చిపోండి. ఈ విషయంలో మీ ఉనికి ఇచ్చట శ్రేయస్కరం కూడా కరాదు. వెళ్ళి విశ్రమించండి అన్నాడు ప్రతాపరుద్ర మహారాజు. ప్రభు, మీరు తప్పించుకోవాలి, మీకోసం కాదు, మహా ఆంధ్ర సామ్రాజ్యం కోసం. అనుపమ శౌర్యకులైన మీ పాలన క్రిందనున్న దక్షిణాపథం వైపు తేరపార చూడటానికి కూడా సాహసించరు మా తండ్రి సోదరులు. మీరు లేని రాజ్యం మా వారి హస్తగతం కావటానికి కొన్ని క్షణాలు కూడా పట్టదు. కనుక ఆంధ్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యానైనా మీరు పారిపోక తప్పదు అంది. అలా చెబితే అయినా మహారాజు వింటాడనే ఆశతో షహజాదీ ఒక్క ప్రతాపరుద్రుడు లేకపోయినంత మాత్రాన ఆంధ్రం అంత సులభ సాధ్యం కాదు. మహామంత్రి యుగంధరులు వారు, ఆయన సోదరులు, తదితర సామంత మహీపాలుడు, అంతేకాదు అవసరం వస్తే ఒక్కొక్క కాకతీయ సిపాయి ఒక్కొక్క ప్రతాపరుద్రుడై, ప్రళయకాల రుద్రుడై, శాస్త్ర వజన భయంకరుడై పోరాడుతారు అన్నాడు. అలా కాదు ప్రభు, మీరు సురక్షితంగా బయటపడే వరకు నాకు సుఖశాంతులు లేవు. మీరు నా మాట కాదంటే అల్లా అంతలోనే సర్రున శబ్దం చేస్తూ వచ్చిన చురిక వెనుతిరిగి మాట్లాడుతున్న రజియా వెన్నులో గుచ్చుకుంది. అల్లా అంటూ రక్తం స్రవిస్తుండగానే నేలకు ఒరిగింది రజియా. క్షణంలో జరిగిన ఆ భయంకర దృశ్యాన్ని తిలకిస్తుండగానే షహజాదా విష్పులింగాలు వర్షిస్తున్న నేత్రాలతో అచ్చటికి వచ్చాడు. భయ్యా అంది బాధగా రజియా. భయ్యో పాపి, ఆ మాట అనటానికి నీకు అర్హత లేదు. నీచవై ఇస్లాం ద్రోహానికి వడిగట్టి ఈ కఫీర్ ప్రభువును బంధవిముక్తిని కావించటానికి ప్రయత్నించిన నీకు తగిన శిక్షే ఇది అన్నాడు. ఏం పని చేశావు షహజాదా? మగవాడవై ఉండి అబలను సంహరించి శ్రీహత్య మహాపాపం కట్టుకున్నావా అన్నాడు జాలిగా మహారాజా. భయ్యా కాదు షహజాదా అంది నీరసంగా రజియా. కాఫీర్ ఇస్లాం ఈ భయంకర భేదమే మన జాతిలోని మంచితనాన్ని
కూకటి వ్రేళ్లతో సహా కూలుస్తుంది. ప్రతాపరుద్రుడు మనకు ఏం అపకారం గావించాడు? ఆయన రాజ్యం అన్యాయంగా అపహరించకపోతే మనకు భుక్తి గడవదా? షహజాదా అహంభావంతో, అధికార లోభంతో యావత్ భారతం మీద ఏకఛత్రాధిపత్యం సాధించాలని మీరు మతం పేరిట కావిస్తున్న ఈ దారుణ మారణ హోమం ఇకనైనా నిలుపు చెయ్యండి. భాయ్ భాయ్ అంటూ చెయ్యి కలిపి శాంతి మార్గాన పురోగమించండి. ప్రతాపరుద్ర మహారాజును గౌరవంగా విడుదల చేసి బలవంతుడైన ఆ ప్రభువుతో మైత్రి సాధించి దేశమంతటా శాంతిని నెలకొల్పండి. అప్పుడే నీ విలువ హెచ్చుతుంది. లేక ఇదే విధంగా అధికారాపేక్షతో రాజ్యకాంక్షతో విర్రవీగితే సర్వనాశనం తప్పదు అంటూ మహారాజు వంక చూచి, ప్రభు, నా ప్రయత్నం విఫలమైంది, నా జీవితం అంతమైంది. కానీ న్యాయమార్గ వర్తనులై సంచరించే వారికి అల్లా ఎప్పుడూ తోడ్పడతాడు. మీకు తప్పక విజయం సిద్ధిస్తుంది. సెలవు. ఖుదా హఫీజ్. అదృష్టముంటే మరుజన్మలో. అంతే. రజియా అందమైన శిరస్సు నేల వాలిపోయింది. ఆమె జీవుడు అల్లాలో ఐక్యమైపోయాడు. ఆ కరుణాభరిత దృశ్యం గావించి మేరు పర్వత గంభీరుడైన మహారాజు తన పట్టు వస్త్రంతో అశ్రువులు తుడుచుకుంటూ ఆమె మృతదేహం వంక దీనంగా చూస్తూ ఉండిపోయాడు. మహారాజు అలా చూస్తుండగానే షహజాదా వారి పెద్ద కొజ్జా వచ్చి రజియా దేహాన్ని భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాల క్రితం ఆమె చండశాసనుడైన భూలోక దేవేంద్రుడైన ఢిల్లీ సుల్తాన్ ముద్దుట పట్టి ఈ క్షణాన పాంచభౌతికమైన ఆమె శరీర ప్రాణాలు తన్ను వదిలిపోగా యమునా నదిలోని మృత్య సంతతికి ఆహారం కాబోతూ ఉంది అనుకున్నాడు మహారాజు. సుల్తాన్ వారికి సలాం చేసి మన్వి చేసుకుంటున్నాం. వాడు నిజంగా పాగల్ ఉన్నాడు. తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, ఒకడు పెట్టే తినేది లేదు. అయితే హమేషా ఢిల్లీ సుల్తాన్ వారికి పట్కాపోతాన్ అని అరుస్తూ తిరుగుతూ ఉంటాడు అంటూ నగర రక్షకుడు రహీం సుల్తాన్ వారికి మనవి చేశాడు. ఒకనాటి సమయాన ఢిల్లీ సుల్తాన్ కుయుజ్జుద్దీన్ తుగ్లక్ ఆ వార్తను ఆశ్చర్యంగా ఆసక్తితో వింటున్నాడు. అతన్ని నీవు స్వయంగా చూశావా? చూసినాన్ సర్కార్. చూసినంత వరకు నాది సూపుల్కి మన్వి బహుత్ పాగల్గా తోచినాడ్. అయినా సరి అంటూ హైన్ఖాన్ మంచిది అనుకోని సిపాయిలు అబ్దుల్లా రామ్సింగులను పంపి వేసినాను. వాళ్ళు 2 మంది ఆ పాగల్గాడ్కి హమేషా 2 నిండు రోజులు గస్తీ కాసినారు. వారి మాట చూస్తే వాడు బహుత్ పాగల్. తిండి శ్మశానంలో వండుకొని ఉడుకుతున్న కుండను పట్టి బొమ్మి తీసుకో టఫీమంటూ బాధేసినాడ్. చాలా విచిత్రమైన మనిషి. అదే షాప్ మాకి కూడా చెప్తున్నాం. రాయితో మాట్లాడతాడు, రప్పతో మాట్లాడతాడు. వాడి నివాసం పగ్లియేలా హీదీలో తిరుగుతాడు, రాత్రి ఏలా వల్లకాట్లో తిరుగుతాడు. కంటి మీద రెప్ప చచ్చిన వెయ్యడ్ చెప్తారు మన సిపాయిలు. సుల్తాన్ వారికి ఆ పిచ్చివాణ్ణి స్వయంగా చూడాలనే కోరిక కనిపించింది. తక్షణం ఆ కోరికను దుర్గరక్షకుడు రహీంకి ఎరిగించాడు. రహీం మొదట కొంచెం ఆశ్చర్యపోయినా సుల్తాన్ వారి నైజాన్ని తెలిసినవాడు కావటం వల్ల వెంటనే అందుకు ఒప్పుకున్నాడు. అయితే సుల్తాన్ వారు బహిరంగంగా కాకుండా మారువేషంలో బయలుదేరాలని విన్నవించుకున్నాడు. దానికి సుల్తాన్ వారు కూడా సమ్మతించారు. ఆ తరువాత కొద్ది క్షణాలలోనే సుల్తాన్ వారు రహీంతో కలిసి పాతజనోచిత వేషంతో కోట వెడలి బయలుదేరాడు ఢిల్లీ నగరాభిముఖంగా. అప్పటికింకా సూర్యాస్తమయం కాకపోవటం వల్ల పిచ్చివాడు వల్లకాటికి చేరి ఉండడని రహీం సుల్తాన్ వారికి మనవి చేశాడు. అందుమీదట వారిద్దరూ ముందుగా నగరంలోకి వెళ్ళి
పిచ్చివాణ్ణి చూసి ఆ తరువాత అతన్ని శ్మశానానికి అనుసరించి ఎలాగైనా సరే ఆ పిచ్చివాడి అసలు రూపు పిచ్చితనము అవునో కాదో నిశితంగా తేల్చుకోదలుచుకున్నారు. నగరంలో ప్రవేశించి 4-5 వీధులన్నా దాటకముందే పిచ్చివాడి గంభీరమైన కంఠధ్వని కర్ణరంధ్రాలకు సోకింది. ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్, మళ్ళీ మాట్లాడితే ఎత్తుకుపోతాన్, తుగ్లక్ సుల్తాన్ పట్టుకుపోతాన్, 25 రోజుల్లో పట్టి బంధిస్తాన్. రాజులు తన్నుకుంటుంటే చచ్చిపోయేది సామాన్య సిపాయి. బురుజులు గిరుజులు నేల కూలితే దండుగా అయ్యేది ధనమంతా మంది. ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాను. అదిగో సర్కార్, వాడే ఆ పుర్రెతో ఆహారంతో వస్తూ ఉన్నాడే, వాడే పిచ్చివాడు. సుల్తాన్ వారికి పకడ్లుంగా అని అరుస్తాడు అన్నాడు రహీం. అచ్చా మమ్మల్ని పట్టే పాగల్ వీడు, బాగుంది. వీణ్ణి చూస్తుంటే నాకెందుకో ఒక మహాపురుషుణ్ణి చూసినట్లుంది. బహుశా పాపం ఈ మతి భ్రమణ రాకముందు మహామేధావి అయి ఉండాలని మా హృదయం జోస్యం చెబుతుంది అన్నాడు సుల్తాన్ గడ్డం నిమురుకుంటూ. సుల్తాన్ వారి మాటలు ఇంకా పూర్తి కాకముందే ఢిల్లీ సుల్తాన్ అంటూ వారి ముందుకు చెంగున లంఘించాడు పిచ్చివాడు. 25 మంది చిన్న పిల్లల్ని వెంబడి వేసుకొని ఢిల్లీ సుల్తాన్ పట్టి పట్టుకపోతాన్ అన్నాడు పిచ్చివాడు. సుల్తాన్ వారి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఆ చూపులకు క్షణకాలం అదిరిపోయాడు సుల్తాన్. ఆ తరువాత అతడు పిచ్చివాడిని విషయము, తాను సామాన్య పౌరుని వేషంలో ఉన్నాననే విషయము గమనానికి వచ్చాయి సుల్తాన్కి. వెంటనే సుల్తాన్ స్వస్థుడయ్యాడు. అరే పాగల్ భయ్యా, మీది ఏ దేశం? తిండి గుడ్డ లేక ఎందుకు వీధుల్లో తిరుగుతా ఉన్నావు? ఢిల్లీ సుల్తాన్ వారికి పకడ్లే జాంపుగా అని అరుస్తూ తిరుగుతూ ఉన్నావు. ఆయన నీకి ఏమీ అన్యాయం చేసినాడు అంటూ అడిగాడు రహీం పిచ్చివాణ్ణి. ఎవర్రా పిచ్చివాడు? పాగల్ భయ్యా అంటావు? నీకు పిచ్చా? నీ అబ్బకు పిచ్చా? వాణ్ణి కన్నవాడికి జేజకు పిచ్చా? చూశావు, ఢిల్లీ సుల్తాన్ పట్టుకెళ్తాను. ఎందుకు అంటే అది నా ఇష్టం. మీ సుల్తాన్కి తన ఇష్టం వచ్చిన దేశాన్ని దండెత్తి జయించే స్వాతంత్ర్యం ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చిన వ్యక్తి పట్టుకోవటానికి నాకు అధికారం లేదా? నా సుల్తాన్ అంటే నాకెంతో ప్రేమ. నా ముద్దుల సుల్తాన్, మొహీరీ సుల్తాన్, వరాల సుల్తాన్, వజ్రాల సుల్తాన్. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? కోటలో అంతమంది భటుల మధ్య స్వేచ్ఛ లేక బందీగా ఉన్నావు. నిన్ను విడిపించి నా దగ్గర నా ఖైదులో ఉంచుకుంటాలే. 25 రోజులు ఓపిక పట్టు, విడిపిస్తాను. పిచ్చివాడి ధోరణి ఆశ్చర్యాన్ని కలిగించింది రహీంకి. సుల్తాన్ వారికి మాత్రం పిచ్చివాడి ధోరణి ఆహ్లాదకరంగా తోచింది. వాడు తనకొక అజ్ఞాత భక్తుడు అనుకున్నాడు సుల్తాన్. ఏయ్, నీ మాట చూస్తే భయంకరంగా ఉంది. మనిషి చూస్తే పిచ్చివాడులా ఉన్నావు. నీది పిచ్చి నిజం పిచ్చి లేక నకిలీ పిచ్చి? మాకీని వివరంగా కావాలి అన్నాడు రహీం. నీవెవడురా నా వివరాలు అడగటానికి? నువ్వేం రాజువా లేక సుల్తాన్వా? అయితే సుల్తాన్ గారికి తప్ప ఇతరులకు చెప్పవా అన్నాడు సుల్తాన్. ఊహూ అన్నాడు పిచ్చివాడు. అయితే సుల్తాన్ గారే అడుగుతున్నారు, చెప్పు. ఓరి పిచ్చిగాడిదా, నువ్వారా సుల్తానువి? అయినా సుల్తాన్ గారిని అనుకుంటున్నావు కాబట్టి నీ వెర్రిని మెచ్చి నీకు సమాధానం చెప్తా. అండపిండ బ్రహ్మాండమంతా నిండియున్న నాకు ఊరేమిటి, పేరేమిటి? నాకు పెద్దలు లేరు పేరు పెట్టడానికి. పేరులో ఏముంది చెప్పు. నా పేరు పిచ్చాడంటుంది లోకం, లోకమే పిచ్చిదంటాను నేను. ఇందులో ఏది సత్యం, ఏది అసత్యం? సత్వస్వరూపుడు పరమాత్ముడు, పరమాత్మ స్వరూపం నేను. ఆది మధ్యాంతరహితుణ్ణి అయిన నేను అసత్యాన్ని సత్యాన్ని 2 కళ్ళుగా చూసుకుంటాను. అబద్ధాలు ఆడాలన్న నియమం లేదు, ఆడకూడదన్న నిషేధము లేదు. చాలా ఈ వివరాలు. ఆహా, బస్ వివరాలు ఎక్కువ అయినాయి. నీవు పాగల్ ఠీక్గా ఉన్నావు అన్నాడు రహీం.
పిచ్చివాడు వికటాట్టహాసం చేశాడు. అహహహా అహహహా అని పిచ్చివాడిని, నిజంగా పిచ్చివాడిని, పసికర్లు కమ్మిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. సందేహం లేదు. కళ్ళు త్రాగిన వాడికి కళ్ళు తిరిగి ప్రపంచం తలక్రిందులుగా కదిలిపోతున్నట్లు కనిపిస్తుంది. నేను ఓ పెద్ద నయవంచకుణ్ణి. నాకు లోకమంతా నయవంచనగానే కనిపిస్తుంది. నేనెవరో తెలుసా? తెలియచెప్తాను. నా బుద్ధి మర్మం నాకు ఎవరికోయి. నా బుద్ధి ఎదవదని నాకు తెలుసునోయి. పాలు పోసిన సామి పానాలు తీస్తాను. ఆదరించిన సామి అసూలను తోడేస్తా. పుట్టుకతో వచ్చింది ఈ బుద్ధి, పుడకలతో పోతుంది ఈ బుద్ధి. నా నాటకము నెరగు, నా బూటకము తెలియ ధాతకైనను గాని తరముగా బోదోయి దారులను కాస్తాను, దొంకలను కొడతాను. కార్యసాధన కొరకు కాని పని చేస్తాను. పక్షులను పలికిస్తా, ఏకాక్షులను చేస్తా. గోడలకు చెవులెట్టి గోతులను త్రవ్విస్తా. అవునురా, చూడు చూడు, గోతులు త్రవ్వుతాట ఈ పిచ్చిగాడిద కొడుకుది. ఉత్త కుక్క బుద్ధి అన్నాడు అక్కడ చేరిన పిల్లవాళ్లలో ఒకడు. ఆ పలుకులను విన్న పిచ్చివాడు విచిత్ర మందహాసాన్ని చేశాడు. ఒరే బాలులు, పొరపాటు పడుతున్నారా? ఆంతర్యం మీకు ఇంకా అందింది కాదు. నన్ను కుక్కతో పోలుస్తారేంరా? కుక్క అంటే తేలిక. కుక్కకు విశ్వాసముంది. నా డొక్క చీల్చి చూసినా విశ్వాసం కానరాదు. తన వాడని ఎవడైనా చేరదీస్తే నన్ను తంటాపాలు చేసి తప్పుకొని పారిపోత. మనుషులకి లఢాయిలు పెడతాను. వాళ్ళు తన్నుకు చస్తే పకపక నవ్వేస్తాం. నమ్మించడానికై సత్యాలు పలుకుతూ నమ్మిన వెంటనే నట్టేట ముంచుతా. నా నటన తెలియంగా మీకు తరమా? నా పలుకులు ఎరుంగంగా మీకు తరమా? ఇంతకు నేనెవరో తెలుసా? నేను కాలకూట విషాన్ని. నేను వాతులాసన స్వామిని. ప్రళయకాల మహోగ్ర బడబానల జ్వాలను. మూర్తి నొందిన మృత్య దేవత వికటహాస్యాన్ని. కథన దేవత కరకు కోరల మలచి చేసిన మారణాన్ని. కాలకంఠు కంద్రసితత ఆలాహల స్వరూపాన్ని. కాళకంబిక వదన గహ్వర్వ అరుణవర్ణ స్వరూపాన్ని. కాలభైరవ పాదతాండన మృత్యుధూళి స్వరూపాన్ని. కలికమూర్తి ఖరమునందలి కాల ఖడ్గ స్వరూపాన్ని అంటూ తన చేతిలోని భూమికను ఖడ్గంలా ఎంచి లాఘవంగా చాలనం చేస్తూ, నన్నెదుర్కొన్నవాడు నాశనం అవుతాడు. నా కత్తికి ఎదురు వచ్చినవాడు నేరుగా కాట్లోకి తేల్తాడు. పొండి మీరంతా పిచ్చి వెదవలు. మీతో మాట్లాడితే నాకు పిచ్చి వచ్చేటట్టు ఉంది. పోరేంరా బడుద్దాయులు, పోరా. అవును, పోరు. మీరు మర్యాదగా పోతే లేందే ఏముంది? మీ వీపులు వాయిస్తూ నేనే మీకు దూరంగా పోతా అంటూ పిచ్చివాడు తనకు ఎదురైన ప్రతివాణ్ణి తన చేతిలోని దుక్కిటెముకతో ప్రహరిస్తూ ముందుకు బయలుదేరాడు. తమను కూడా ఆ ప్రహారాలతో సత్కరిస్తాడేమో అనే భయంతో సుల్తాన్ రహీం కూడా పక్కకు తప్పుకున్నారు. పిచ్చివాడు ముందుకు సాగిపోయాడు. పిచ్చివాడు పోయిన వంకే ఆశ్చర్యంగా చూడసాగారు సుల్తాన్. సర్కార్, వీడు అస్లీ పాగల్ అంటార్ లేక నకిలీ పాగల్ అంటార్ అన్నాడు రహీం. వీడు ఒకటో రకం, అసలు సిసలైన పిచ్చివాడు. కానీ వీణ్ణి చూస్తుంటే నాకెందుకో జాలి, ఆప్యాయత కలుగుతున్నాయి. కలిగితే కలగనివ్వండి సర్కార్, కానీ దాన్ని పైకి కనిపించనివ్వకండి. వీడు పాగల్ కాకపోతే మన కోటలో పాగా వేస్తాడు. ఏం, నీకు అతడు పాగల్గా కనిపించలేదా? చూడటానికి పాగల్ ఉన్నాడు, సందేహం లేదు. కానీ మరొక్కసారి పరీక్షించాలంటావు? జీ సర్దార్, మేము అదే మన్వి చెయ్యవాలా ఉన్నాం అన్నాడు రహీం. అచ్చా, అయితే ఇక్కడి నుండి వాడెక్కడికి వెళ్తాడు అని అడిగాడు సుల్తాన్ పిచ్చివాణ్ణి అనుసరించే ఉద్దేశంతో. అది చాలా కష్టంగా ఉంది.
ఇంత పెద్ద నగరమే ఎక్కడా ఎక్కడా తిరుగుతున్నామో ఎలాగా చెప్తాం కానీ ఒకటి యామం దాటిపోతే వాడు వల్లకాట్లోకి వెళ్తాడు చెప్తారు మాది సిపాయిలు. అయితే పద అక్కడికే వెళ్ళి పిచ్చివాడి రాక కోసం కాచుకొని వాడు రాగానే దాక్కొని వాడి కార్యక్రమాన్ని పరిశీలిద్దాం అన్నాడు సుల్తాన్. సందేహిస్తావేం రహీం, భయంగా ఉందా? హిందువుల శ్మశానం అంటే? లేదు సర్కార్, సుల్తాన్ వారు రాత్రియేలా. కానీ నేనిప్పుడు సుల్తాన్ కాననే విషయాన్ని అనుక్షణము మర్చిపోతున్నావు. ప్రచ్ఛన్న వేషంలో సామాన్య పౌరుడిగా ఉన్న నన్ను సామాన్య పౌరుడిగానే చూడు, కానీ సుల్తాన్గా మాత్రం చూడకు. నా మారువేషాన్ని ఎరిగి ఉన్న నీకు సుల్తాన్లాగా కనిపిస్తున్నాను కదా, లోకానికి కూడా సుల్తాన్లాగానే కనిపిస్తాననుకున్నావా? సామాన్యుణ్ణి అయిన నాకు రక్షణ ఎందుకు? నడు నడు అంటూ సుల్తాన్ యమునా తరంగిణి ప్రక్కన ఉన్న శ్మశానం వైపు దారి చేశాడు. విధి లేక తన ప్రభువును అనుసరించాడు రహీం. తుగ్లక్ సుల్తాన్ రహీంలు శ్మశానం చేరేసరికి బాగా చీకటి పడింది. అయినా ఇరువురు ధైర్యంతో శ్మశానం మధ్యానికి చేరారు. కానీ ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, అసలు వస్తాడో రాడో కూడా సరిగ్గా తెలియని పిచ్చివాడి కోసం ఆ భయంకర శ్మశానంలో ఎంతకాలమని వేచి ఉంటాం. అందుకని ఆ ఇరువురు శ్మశానానికి ఆవల వైపున యమునా నదికి ధరిన ఉన్న యమున గట్టుకు చేరి పుచ్చసాగారు. లోకాభిరామాయణం చెప్పుకుంటూ కాలం అతివేగంగా గడిచిపోతుంది. 2వ యామం గడిచిపోయినట్లు కోటలో మ్రోగిన నగారాను బట్టి తెలుసుకున్నారు వారిరువురు. కానీ అంతవరకు పిచ్చివాడి జాడ తెలియకపోవటంతో విసిగి వేసారి ఆ రాత్రికే వాణ్ణి కనిపెట్టే ప్రయత్నం విరమించి ఇంటికి పోవాలనే ఉద్దేశంతో బయలుదేరి శ్మశానానికి అడ్డంగా నడక సాగించారు. సరిగ్గా వారు శ్మశాన మధ్యం చేరారో లేదో ఆ విశాల శ్మశానానికి ఆవలి దరి నుంచి చిరపరిచిత కంఠం వినవచ్చింది. ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్. అదిగో వాడే సర్కార్ వస్తున్నాడు, రానే వచ్చాడు. ఇక వాడిక్కడ ఏమి చేస్తాడో కనిపెట్టాలి అన్నాడు రహీం. నిజమే, వాడు మన వైపుకే వస్తున్నట్లు వాడి కంఠపు సవ్వడిలోని స్థాయి భేదాన్ని బట్టి నిర్ణయించవచ్చు. కారు చీకటి కావటం మనల్ని కొంతవరకు కాస్తున్నది, కానీ దాక్కోవటానికి దగ్గరలో ఏమీ లేదే అన్నాడు సుల్తాన్ ఆదుర్దగా. రహీం కూడా పరిసరాల్లో ఏమైనా అనువైన ప్రదేశం దొరుకుతుందేమో అని తరచి చూశాడు. కానీ ఏమీ కనిపించలేదు. దూరాన ఉన్న వృక్ష సమూహం తప్ప. అయితే ఆ వృక్షాన్ని చేరాలంటే దగ్గరికి వస్తున్న పిచ్చివాడికి తెలియకుండా పరిగెత్తటం కలలోని వార్త. వాడికి తామక్కడ ఉన్న విషయం తెలిసిందో తమ భరతం పట్టాడన్న మాటే. ఏం చేయటానికి పాలుపోని రహీం నేత్రద్వయానికి ఇక్కడ అప్పుడే పూర్తిగా ఆరిపోయిన చితులు 2 కనిపించాయి. అతనికి చప్పున ఓ ఊహ తట్టింది. ప్రభు, ఈ 2 చితుల మీద ఇద్దరం జీవచ్చలాల్లాగా పడుకుందాం. కాలని శివాలని పిచ్చివాడు మన జోలికి రాడు. మనం మాత్రం ఇక్కడ ఈ విధంగా పడుకొని వాడి చేష్టలన్నింటినీ కనిపెట్టొచ్చు అంటూ కర్తవ్యాన్ని ఉపదేశించాడు రహీం. సుల్తాన్ ఆ సలహాను వెంటనే పాటించాడు. ఆచరణలో అతన్ని అనుసరించాడు రహీం. తన మామూలు పదాన్ని భయంకరంగా ఆలపిస్తూ శ్మశానంలో ప్రవేశించాడు పిచ్చివాడు. ఓహోహోహో, రుద్రభూమి, మృత్తికా స్వరూప, మానవ శరీర భద్రభూమి, నీ అదృష్టమే అదృష్టం, నీ న్యాయమే న్యాయం. మహామేధావి అయినా నా వంటి వెర్రి వెంగళప్ప అయినా, ఢిల్లీసుడైనా, దిక్కుమాలిన వాడైనా నీ గాఢ పరిష్వంగంలో శాశ్వత సుఖనిద్ర చెందాల్సిందే అంటూ మండుతున్న కట్టెల మధ్య నుంచి కపాళాలను తన్నుకుంటూ ఆరిపోతున్న మంటలను ఎగసన త్రోస్తూ తన వేదాంతాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తూ ఆ శ్మశాన భూమిలో ఇచ్చ వచ్చినట్లు తిరగసాగాడు పిచ్చివాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.